హలో కామ్రేడ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు ఏకాగ్రత కలిగి ఉండండి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మాటలు చాలా ముఖ్యమైనవి. అలాగే మీ మైండ్ని చాలా స్ట్రాంగ్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మీరు మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి 3 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. మొదటిది, బిల్డ్ స్టేబుల్ మైండ్ సెట్. స్థిరమైన మనస్తత్వాన్ని నిర్మించుకోండి. మన జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మనం స్థిరంగా ఉండాలి. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి. చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. ఎవరు ఏమనుకుంటున్నారని ఎప్పుడు ఆలోచించకు. ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు చేయాల్సిన అనుకున్నవి చేయి. ఎదుటివారి కోసం ఆలోచించడం ఆపి మన కోసం మనం ఆలోచించడం చాలా ముఖ్యమైనది. మన మైండ్ని ఎంతో స్ట్రాంగ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటి నుంచైనా ఎదుటివారి కోసం ఆలోచించడం ఆపేసి మన కోసం మనం ఆలోచించి మనం ఏం చేయాలో అది చేసి ఎవరు ఏమనుకుంటున్నారని పట్టించుకోకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. మనలో చాలామంది ఇలా ఆలోచిస్తారు, అబ్బా నేను ఈ వర్క్ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు, నేను ఈ పని చేస్తే ఎవరైనా ఏమనుకుంటారా, నేను ఎలా చేయగలనా, చేయొచ్చా, ఎవరైనా తప్పుగా అనుకుంటారా, నన్ను ఏమైనా అనుకుంటారా అని ఎదుటివారి కోసం ఆలోచించి వారి పనులు చేయడం ఆపేస్తారు. ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎదుటివారిది కాదు, నీది. కాబట్టి నీకోసం నువ్వు ఆలోచించు. నువ్వు చేయాలనుకునే పని నువ్వు చెయ్యి. సెకండ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించడం. మనలో చాలామంది వాళ్ళని ఇన్సల్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మనల్ని మనం మొదట ప్రేమించకపోతే ఎదుటి వాళ్ళు ఎవరు మనల్ని నమ్ముతారు, ఎవరు మనల్ని ప్రేమిస్తారు చెప్పండి. మొదట మనల్ని మనం ప్రేమించి మనల్ని మనం నమ్మి ముందుకు సాగాలి. మనం చేయాల్సిన పనులు మనపైన నమ్మకం ఉంచుకొని చేయాలి. అప్పుడే మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. మనం అప్పుడే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనందరం మనల్ని మనం ప్రేమించి మనం చేయాల్సిన పనులు మన ఇష్టంతో చేయాలి. ఎవరో ఏమనుకుంటున్నారని మనం చేయాల్సిన పనులు చేయకపోవడం, ఎవరో ఏదో చేశారని మనం ఏమి చేయకపోవడం, ఎవరికో భయపడి మనం అనుకునేది చేయకపోవడం, ఇలా ఎప్పుడూ చేయకూడదు. ముందే వచ్చి చెప్పాను, ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఎవరైనా సన్నంగా ఉన్నారంటే మరే వాడు తినడో సన్నంగా ఉన్నారు అంటారు. ఎవరైనా లావుగా ఉన్నారంటే అది ఎక్కువ తింటాడు అందుకే లావుగా ఉన్నారు అని అంటారు. ఎవరైనా బాగా చదివితే వీడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఇంకో పని ఏమీ లేదు అంటారు. ఎవరైనా చదవకపోతే వాడు ఇప్పటికొచ్చి ఒక్కసారి చదవలేదు, ఎప్పుడు చదవడు ఆడంతే అంటారు. కాబట్టి ఎలా ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మనం అవి ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడే మనకు సక్సెస్ అనేది దగ్గరికి ఉంటుంది. మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం ప్రేమించి ముందుకు సాగాలి. ఈ రెండవ పాయింట్, ఇది మన మైండ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ మనకి కంట్రోల్లో ఉంటేనే మనం ఏమైనా చేయగలం. అతి ముఖ్యమైనది మూడో విషయం వచ్చేసి రెసిలియన్స్ ఇన్సైడ్. స్థితిస్థాపకత. అంటే మనలో చాలామంది ఎలా ఉంటారు, పాస్ట్లో ఫ్యూచర్లో బ్రతుకుతూ ఉంటారు. అలా ఉండటం వల్ల, అలా ఫాస్ట్ ఫ్యూచర్ కోసం ఆలోచించడం వల్ల మెంటలీ స్ట్రాంగ్గా ఉండటం అనేది జరగదు. ఎందుకంటే అలా ఎప్పుడైతే ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ గురించి ఆలోచిస్తూ బ్రతుకుతామో అప్పుడు మన మైండ్ వర్రీస్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అలా చేయకూడదు. మనం ఎప్పుడైనా సరే ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తాం అనేది ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం పాస్ట్ అండ్ ఫ్యూచర్ కోసం ఆలోచించడం ఆపేస్తామో అప్పుడు మనకి ఒక కొత్త జీవితం అనేది, కొత్త రోజు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఆలోచించడం వల్ల పాస్ట్ ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా ఉండటం వలన మనకి మెంటలీ స్ట్రాంగ్గా ఉంటాం. మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. అలాగే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఫ్యూచర్లో జరగబోయేది మనకు తెలియదు, అలాగే పాస్ట్లో జరిగింది మనం మార్చలేము. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తూ బ్రతకాలి. ఎప్పుడైతే ఎలా ఉంటామో మన మైండ్ స్థితిస్థాపకత, అంటే మన రెసిలియన్స్ అని చెప్పాం కదా, మన మైండ్ స్థిరంగా ఉంటుంది. ఇలా చేయడం చాలా మంచిది. ఈ 3 విషయాలు మన మైండ్లో పెట్టుకుని ముందుకు సాగామంటే కంపల్సరీగా మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఈ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మొదటిది,
బిల్డ్ స్టేబుల్ మైండ్ సెట్. రెండవది లవ్ యువర్ సెల్ఫ్ లవ్. మూడవది రెసిలియన్స్ ఇన్సైడ్. ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనది మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎవరైతే ఇష్టమో వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.